ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలనుకుంటున్నారు? అన్ని పథకాలు ఇస్తాడు, అందరినీ బాగా చూస్తాడు. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? ఇంటికి వస్తున్నారు. బియ్యం వ్యాన్ వస్తుందా ఇంటింటికి? ఇంటింటికి అందరు బాగానే ఇస్తున్నారు. సదుపాయాలు అన్ని అందుతున్నాయా? అన్ని బాగానే అందుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే అది టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు, మరి ఎంతవరకు నిజం అంట? తక్కువేనా? రాదు. అది మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేశాడు, బరిలోకి వచ్చినంత మెజారిటీ రాలేకపోయింది. అది కాదు ఈరోజు అయ్యా, ఆయన ఒక్క సీటు కూడా గెలుచుకోలేడు. ఎందుకు? అది అబ్బాయి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. పొత్తు పెట్టుకుని ఏది పెట్టుకున్నా జగన్ అన్నే నెంబర్ వన్. అది అదే ఇప్పుడు మన ఊరికి వినుకొండ నియోజకవర్గానికి నీళ్ళ సౌకర్యం ఇదివరకు ఉండేది కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అసలు నీళ్ళు ఇబ్బందే లేదు. కాలువలు కానీ వచ్చినా కానీ ఇంతకుముందు మేము కొచ్చర్ల కాడికి పోయి ఎత్తుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏం లేవయ్యా. నీళ్ళు వస్తే చాలు, డైరెక్టర్గా నీళ్ళు ఏ వచ్చినా మాకు బాగా అందుతున్నాయి. అది ప్రస్తుతం అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అది జగన్ అన్న ప్రభుత్వం, దానికి ఎదురే లేదు. అది వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బెమ్మనాయుడు బాగానే చేస్తాను. ప్రస్తుతం జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. అది ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? అభిమానం. బాబాయ్, జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడుతున్నాయా? పడుతున్నాయి, అందరికి బాగానే చేసి. ఒకప్పుడు వినుకొండలో నీళ్ళ సౌకర్యం ఉండేది కాదన్నారు, ఇప్పుడు నీళ్ళ సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనకి నీళ్ళ సదుపాయం వస్తుందో, ఒకప్పుడు ఎలా లేదు? నేను వినకుండా వచ్చి 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల నుంచి ప్రస్తుతం మీకు ఎలా ఉంది? మాకైతే బాగానే మంచిగానే ఉంది. జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇంకా బాగుంటుంది అంటారా? బాగుంటుందని. పెద్దవాళ్ళకి పింఛన్ ఇవ్వడం కానీ, ఇంటికి వచ్చి సర్వే చేసి వాలంటీర్లు ఇవ్వడం కానీ ఎలా ఉంది? అన్ని నెంబర్ 1. వాలంటీర్ ఫ్యాకల్టీ మంచిదే అంటారా? ఉపయోగపడుతున్నారు అంటారా? ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు బాబాయ్ పని? ఇదే సిమెంట్ పని. మనకి మరి ఇసుక అయిపోయింది అంటున్నారు, మరి ఇప్పుడు ఎలా ఉంది అంటున్నారు? వస్తున్నాయా ఇసుక? వస్తున్నాయి. పనులు బాగానే జరుగుతున్నాయి మీకు? సివిల్ వర్క్ బాగానే జరుగుతుంది, అన్ని బాగానే సదుపాయాలు ఉన్నాయి. మళ్ళీ జగన్ రావాలంటాం. ఓకే, మరి ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా బాబు, ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు. ఎలా చేస్తున్నాడు పనులు? ఆయన అన్ని వినకొండ వరకు బాగానే చేస్తున్నాడు. వినకొండ వరకు బాగానే చేస్తున్నారు. టీడీపీ అధికారంకి వచ్చే అవకాశం ఉందండి, మరి ఎంతవరకు నిజం అంటావు? ఇంకా ఇవన్నీ అంతా మనం చెప్పలేము, ఎవరు వస్తారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని వస్తున్నారు, మరి జగన్ గెలుస్తారంటారా? ఇప్పుడు ఆ లేడీస్కి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు జగన్. అలా అంటారా? ఓకే, ఇంకా వాళ్ళు తప్పకుండా ఓట్లు వేస్తారు కదా. అదేలే, ప్రస్తుతానికి అయితే జగన్ గవర్నమెంట్ బాగానే ఉంది, మళ్ళీ జగన్ రావాలంటాం. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్. చూస్తున్నట్లయితే అదే సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. చూస్తున్నట్లయితే బాబాయ్, జగన్ పెట్టిన పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి, అందరికి అందుతున్నాయి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? సదుపాయాలు అన్ని అందిస్తున్నారు. పింఛన్ వస్తుందా? వస్తుంది బాబాయ్. ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు, మంచి పథకాలే అంటావు? మంచి పథకాలే. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. లేదు, నమ్మకం తరుగు. వ్యక్తి తెలంగాణలో పోటీ చేశాడు, బరిలోకి వచ్చినంత మెజార్టీ రాలేపోయింది. అతనికి అసలే లేదు ఇక్కడ. ఎందుకంత నమ్మకం జగన్ మీద? జగన్ మీద నమ్మకం ఉంది, అతను చేసే పనులు బట్టి. బాబాయ్, ఇప్పుడు చూస్తున్నట్లయితే మరి వినుకొండ ఎమ్మెల్యే ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు. పనులు ఎలా చేస్తున్నారు? ఆయన బాగానే చేస్తున్నాడు. నీళ్ళ సదుపాయాలు ఉన్నాయా మీ ఊరికి? మా ఊరికి లేవు, టౌన్ వరకే అతను చేస్తున్నాడు. అవన్నీ అతనే. అదే మాది మున్సిపాలిటీలో చేరల మా ఊరు, అందువల్ల లేకపోతే మాకు కూడా వచ్చాయి నీళ్ళు, అన్నీ మాకు వచ్చేసాయి. ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాం? మాకు పథకాలు మాకు ఇత్తనాయి, అన్నీ కావాల్సినవి అన్నీ ఇస్తున్నాడు ఆయన మహారాజు. ఆయన వల్ల మాకు నష్టం లేదు, లాభమే. కానీ ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలే అంటావా? అన్నీ
టీడీపీ అధికారంలోకి వచ్చి అది వరకు ఎట్టొస్తుంది జన్మభూములని పెట్టి ఏడిపిస్తే జన్మభూములని పెట్టారయ్యా, మరి ఎట్టొస్తుంది నువ్వు చెప్పు. వాళ్ళకే చేశారుగా. ఇప్పుడు మా పోటీ కదా. ఇప్పుడు నేను వికలాంగుండి నేను చెబుతున్నా నీకు, నాకు పెన్షన్ రావాలంటే నాకు వాళ్ళ అయ్యాంలో రాజశేఖర రెడ్డి గారు అయ్యాంలో వచ్చింది. ఇవాళ మళ్ళీ మా ఆవిడకు కూడా వస్తుంది, నాది నెక్కలేదని మళ్ళీ మా కూడా వస్తుంది, మా ఆడవాళ్ళకి కూడా ఇస్తున్నారు 60 ఏళ్ళు దాటినాక. ప్రస్తుతానికి జగన్ గవర్నమెంట్ బాగానే ఉందండి. బాగానే ఉంది మాకు. జగనే. మరి ఇప్పుడు చిన్నకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు? బొల్ల బెమ్మనాయుడు. పనులు ఎలా చేస్తున్నారు? బ్రహ్మాండంగా చేస్తాడు. అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందంట మళ్ళీ 10 సంవత్సరాలు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇంత గొప్పగా కొండకి వేసింది రోడ్డు, మరి ఇన్ని కొండకు నీళ్లు తాగునీళ్ళు ఎట్ట తెప్పించిండు. ఇంతమంది ఎమ్మెల్యేలే ఊరు చేశారో చెప్పండి. ఏ ఎమ్మెల్యే అయినా పని చేసిండేమో చెప్పాను. 2 సంవత్సరాలు నీళ్ళు లేకుండా అల్లా అన్నారు, గబ్బులు ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అంతా తిరుగులేదు.